వెంకీ అనే దాని గురించి ఇప్పటికీ అది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. అది చాలా ఫ్రీ ఫ్లోలో ఆర్గానిక్గా అలా ఉంటుంది. ఇది ఈ ట్రైన్ ఎపిసోడు దాంతో కంపేర్ చేస్తారనే విషయం నాకు బాగా తెలుసు. కంటెంట్గా అంటే కథలో ఉంటుంది, ఇది బేసిక్గా కథలో ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, ఏదో కావాలని పెట్టింది కాదు. చాలా ఆర్గానిక్గా అంటే చాలా లాజికల్గా ఉంటుంది, హిలేరియస్గా ఉంటుంది. ఇది కూడా అంటే కంపారిజన్ దానికి దీనికి చేయడం అది టోటల్ డిఫరెంట్. ఇది ఇంకో వేరే స్టైల్లో ఉంటుంది. చేస్తారు హిలేరియస్గా ఎంటర్టైన్ అవుతారు. అంటే మన ఎప్పుడైతే ఒక కల్ట్ అయిందో దానికంటే మించిన ఎప్పుడు మాట్లాడకూడదు. అది అలా మాట్లాడకుండా దీన్ని చూస్తే మీరు ఇది హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇందులో వచ్చేసిన ప్రతి యాక్టరు అది చూసి మళ్ళీ డబ్బింగ్లో మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నారు, అర్థమవుతుంది. సో వెన్నెల కిషోర్ కానీ, లేకపోతే వీటి గణేష్ కానీ, తర్వాత గోపి దాన్ని లీడ్ చేసిన విధానం కానీ, మొత్తం ఎంటైర్ ఆ ట్రాక్ని, తర్వాత నరేష్ గారు ఎక్సలెంట్, ప్రగతి గారు, ఇంకా చాలామంది, ఆయన అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, మన శకలక్ శంకర్, గిరి, చాలామంది ఉంటారు అందులో. సో ట్రైన్ సీక్వెన్స్ హిలేరియస్గా ఉంటుంది, అది కథలో ఉంటుంది, అంటే అది కావాలని పెట్టినట్టుగా చాలా ఆర్గానిక్గా ఉంటుంది అది. కానీ శ్రీను వైట్ల గారి సినిమాల్లో ఎంతమంది కాస్టింగ్ ఉంటారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ కెరియర్ బెస్ట్ క్యారెక్టర్స్ అయిపోతాయి అందులో. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళని ఆ క్యారెక్టర్స్లో గుర్తుపెట్టుకోవడం అనేది మీరు అలవాటు చేసేస్తుంటారు. మీ సినిమాలోనే ఉంటుంది, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్నట్టు అందరి నుంచి బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది సునీల్ గారు, అజయ్ ఘోష్ గారు, అందరూ యునో విటివి గణేష్ గారు, అండ్ ఐ థింక్ వెంకీ భరత్ కూడా మళ్ళీ మీ కాంబినేషన్లో కనిపిస్తున్నారు. సో ఏంటి, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అన్ని క్యారెక్టర్స్ కలిసి? చాలా మంది ఉన్నారండి. ఇంకా సునీల్ కానీ, రాహుల్ రామకృష్ణ కానీ, పృథ్వీ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. తర్వాత ఆయన శ్రీకాంత్ అయ్యంగారు, ఆయన తర్వాత ఇంకా చాలామంది మీరు అన్నట్టు భరత్ కానీ, ఇంకా అపార్ట్మెంట్స్లో కొంతమంది ఉంటారు, చాలామంది, అందరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అంటే సరదా, అంటే చాలా రోజుల తర్వాత ఈ ఫెస్టివల్కి అందరు ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా, డెఫినెట్గా నా సినిమాలో వల్గారిటీ ఉండదు, మీ అందరికి తెలుసు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని, కాన్ఫిడెన్స్ నాకుంది, కోరుకుంటున్నాను కూడా. థ్యాంక్ యూ.